బీహార్లో ఉన్న బుద్ధగయను బౌద్ధుల ఆధీనంలోకి తీసుకురావాలని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఈ మేరకు కూర్మన్పాలెంలోని పూలే అంబేద్కర్ బుద్ధుని విగ్రహాల వద్ద నిరసన తెలిపారు. జై భీమ్, జై బుద్ధ అంటూ నినాదాలు చేశారు. ఏ మతానికి సంబంధించిన వారు వారి ప్రార్థనా స్థలాలను వారి ఆధీనంలోకి తీసుకుంటున్నారని సొసైటీ జిల్లా అధ్యక్షుడు మాటూరి శ్రీనివాసరావు అన్నారు. మరి బుద్ధిస్టులకు అవకాశం లేదా అని ప్రశ్నించారు. బుద్ధగయను బ్రాహ్మణుల పరం చేయడానికి కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించామన్నారు. నిరసనలో పాల్తెట్టి పెంటారావు, సంపూర్ణం అధిక సంఖ్యలో బుద్ధిస్టులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ యశ్వంత్ అంబేద్కర్ గారు మరియు భారతీయ బౌద్ధ మహాసభ నేషనల్ ప్రెసిడెంట్ ప్యాట్రన్ బాబాసాహెబ్ కోడలు శ్రీమతి మీరాబాయి అంబేద్కర్ బిఎస్ఐ అండ్ ఎస్ఎస్డి రాష్ట్ర అధ్యక్షులు బేతల సుదర్శన్ గారి పిలుపు మేరకు ఈ రోజు యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం రాష్ట్రంలోని కాదు దేశం మొత్తం మీద పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ధర్నాలను బుద్ధుడి విగ్రహం దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర చేసి అనంతరం మన నిరసన తెలియజేసిన తర్వాత ఆ జిల్లా కలెక్టర్ గారికి మన తాలూకా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అది కార్యక్రమాలు రూపొందించి పంపించారు. అందులో భాగంగా విశాఖపట్నంలో మన సిటీలో చేద్దాం అనుకుంటే చాలా దూరం కాబట్టి ఇక్కడే ఉన్న మన బుద్ధుడు అంబేద్కర్ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడే చేద్దామని చెప్పి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. బౌద్ధానికి సంబంధించి దుర్మార్గమైన కుట్ర జరుగుతూ ఉంటే ఆర్ఎస్ఎస్ వాదిగా ఇవాళ పాలన సాగిస్తాడా, లేకపోతే మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగం ద్వారా మానవ విలువలతో పాలన సాగిస్తాడనేటువంటి విషయాన్ని భారతదేశంలో ఇవాళ శూద్ర మహాదేవం ఒకనాడు మహాత్మా జ్యోతిబా పూలే సూత్రీకరించేటువంటి మాట. మెజారిటీ అధికారం ద్వారా, మెజారిటీ ఓట్ల ద్వారా నామమాత్రంగా 2% ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణుల యొక్క కుట్రలో మరి మోడీ కూడా భాగస్వామి అయిపోయి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఈ దేశ మూలాలైనటువంటి ఎక్కడైతే జ్ఞాన సంపాదన చేశారో ఆ యొక్క బుద్ధగయలోనే ఈ రోజున మరి హిందువులు బ్రాహ్మణులు వారు ఆక్రమించుకునే మార్గంలో కనిపిస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బుద్ధిస్టు కానీ లేక అంబేద్కరిస్టు కానీ దీన్ని తప్పకుండా మనం వ్యతిరేకించాలి. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పకుండా మనం తప్పకుండా వ్యతిరేకించి మన హక్కుల కోసం మనం సాధించుకోవాలి. వెంటనే ఎక్కడైతే మన బుద్ధాలయాలు ఉన్నాయో బుద్ధాలన్నీ కూడా బౌద్ధులకి పరిమితం చేసి వారికి అధికారాన్ని కట్టబట్టాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం.